వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటి? ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఎక్కడికి వెళ్ళినా ఒక రకమైన చర్చ కొనసాగుతుంది. అసలు ఈ దాగుడు మూతలు ఎందుకు అనేది ప్రభుత్వం కానీ అటు పూర్తి స్థాయిలో నిన్న సమావేశమైన ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో సమావేశం జరిగింది. మరి ఈ సమావేశానికి సంబంధించి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే, దానికి సంబంధించిన వివరాలు ఎందుకు వివరించలేదు, ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. సో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అబద్ధమేంటి, నిజమేంటి ఒకసారి మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది అనేది ఒకసారి మనం చర్చించాలి. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి, బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్ అంటూ కూడా చూడొచ్చు. అసలు ఏం జరిగింది అంటే అబద్ధం ఎట్లా దొరికిపోయిలు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జరిగిన అంశం ఏంటంటే, అసలు బనకచెర్ల అంశం ఇవాల్టి ఎజెండాలోనే లేదు. ఇది ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండి. కానీ ఇక్కడ ఏం జరిగింది, సమావేశపు చర్చనీయాంశంలో మొట్టమొదటి అంశంగా బనకచెర్ల ఉన్నట్లు నిరూపించే ఎజెండా కాపీ ఇది. ఇగో చూడుర్రి, ఈ ఎజెండా కాపీ ఏంది అంటే మొట్టమొదటి అంశం దేని గురించి, బనకచెర్ల అంశానికి సంబంధించి ఎజెండా కాపీకి సంబంధించి ఇక్కడ చాలా క్లారిటీగా కనబడుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది అబద్ధం, ఆ సమావేశపు చర్చనీయాంశంలో మొట్టమొదటి అంశంగా బనకచెర్ల ఉన్నట్టుగా నిరూపించే ఎజెండా కాపీకి సంబంధించి అంటూ మొదటి అంశం కనబడింది. ఇక రెండోది, బనకచెర్లపై చర్చ జరగలేదు. ఎవరు? రేవంత్ రెడ్డి. గోదావరిపై బనకచెర్ల కడుతున్నామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి, ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదననే ఎజెండాలో లేనప్పుడు మేము ఆపమనే చర్చ రాదు కదా అంటూ కూడా ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏం జరిగింది అంటే, బనకచెర్లపై కమిటీ ఎవరు? ఏపీ మంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుల అంశం మీద తెలంగాణ రాష్ట్రం ప్రస్తావిస్తూ కృష్ణా గోదావరి నీటి లభ్యతకు సంబంధించి రెండూ కూడా సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఒక పరిష్కారం చూపే విధంగా సాంకేతిక పరిపాలనా అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం జరిగింది. ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం బిల్డప్ చేసుకునేలా పెద్దగా కాలయాపన లేకుండా సోమవారం లోపు కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నామంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామనాయుడుకు సంబంధించిన స్టేట్మెంట్. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, దీని మీద బనకచెర్ల మీద చర్చ జరగలేదు అంటూ రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా చెప్పిర్రు అనేది ఒక అంశం. కానీ బనకచెర్ల అనే అంశం కాపీ ఉన్నది అనేది ఇక్కడ ప్రధానంగా కూడా ప్రచురించిన అంశం. ఇక రెండో అంశం ఏంది, బనకచెర్ల మీద చర్చ జరగలేదు అని రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏమన్నాడు, బనకచెర్లకు సంబంధించి మనం ఒక కమిటీ వేసుకుందాం, కృష్ణా గోదావరి నీటి లభ్యతకు సంబంధించి ఆ కమిటీ సూచించిన విధంగా మనం ముందు కొనసాగుతామంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పింది. ఇక నెల రోజులలోనే అన్ని పరిష్కరిస్తారట. ఏ విధంగా? రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదులు వాటి ఉపనదుల నీటి వినియోగంపై అపరిష్కృతంగా అంటే క్లారిటీ లేకుండా అంశాలన్నింటిపైన అధ్యయనానికి సీనియర్ అధికారుల నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ కమిటీ నదీ జలాలపై ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రాతిపాదిత ప్రాజెక్టులు, ఇతర సమస్యలు అన్నింటిపైన కూడా ఏది రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి మేము ఢిల్లీకి వచ్చాం. జటిలం చేసుకోవడానికి కాదు, వివాదాలు చెలరేగకుండా సమస్యలను శాశ్వత పరిష్కారం చూపటం మా బాధ్యత అంటూ రేవంత్ రెడ్డి చెప్పిండు. సమగ్రంగా అధ్యయనం చేసి 30 రోజులలో నివేదిక ఇస్తుంది. మేము అపాయింట్మెంట్ చేసిన కమిటీ కాబట్టి వాళ్ళు ఎలాంటి సూచనలు చేసినా వాటిని మేము అమలు చేస్తాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పుడు మీరు డిసైడ్ గారు, తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇప్పుడు మీరు డిసైడ్ గారు ఏంది అంటే, బనకచెర్ల ఎపిసోడ్ ఏదైతే ఉందో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి చెప్పే స్టేట్మెంట్ ఏంటిది, ఇప్పుడు మీరు వింటున్న ఈ స్టేట్మెంట్ను కనుక ఖచ్చితంగా కూడా చూస్తున్నారు. సో బనకచెర్ల ఎపిసోడ్ అనేది ఢిల్లీ వేదికగా సమావేశం జరిగింది. దానికి ఒక కమిటీని కూడా సోమవారం లోపు కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమిటీ 30 రోజులలో పూర్తి నివేదిక ఇస్తుంది. ఏదైతే గోదావరి కృష్ణా బేసిన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో గోదావరి ఇటు కృష్ణా జలాలకు సంబంధించి దాంతోపాటు ఉపనదులు, నదులు అన్నిటి మీద చర్చ జరుపుతుంది. ఏవైతే పరిష్కారం కాని అంశాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో 30 రోజులలో పరిష్కరించే విధంగా, మళ్ళీ పరిష్కారంలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు ఆ కమిటీ ఏదైతే సూచిస్తుందో ఆ సిఫారసులకి ఎలాంటి మళ్ళీ తీర్పు చెప్పకుండా అడ్డుకోకుండా పూర్తి స్థాయిలో అవి అమలు చేస్తామంటూ కమిటీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం పోరాటం చేసిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.
ఈ నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేసినప్పుడు జరిగిన పరిణామాలలో భాగంగా ఏం జరిగింది, అసలు ఏంది? మనం నీళ్ల కోసం పోరాటం చేశాం, నిధుల కోసం పోరాటం చేశాం, నియామకాల కోసం పోరాటం చేశాం. మరి ఇలాంటి పరిస్థితులలో నీళ్లు నిధులు నియామకాలు ఎటుపోయినాయి అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి అనమాట. మనిషి మనోడే కానీ మనసు మనది కాదనేది స్పష్టమైపోయింది. బనకచెర్లపై చంద్రబాబు ఎత్తుగడ, నమ్మబలికి తెలంగాణకు బలిచ్చిన రేవంత్ రెడ్డి మోసం, ఏది మధ్యత్వం పేరుతో బీజేపీ చేసిన ద్రోహం, ఢిల్లీ నడివీధులలో నగ్నంగా బట్టబయలైంది. ఆంధ్ర సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుమ బుధవారం ఏది ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మధ్యవర్తిత్వంతో అధికారమో అనాధికారికమో తెలియదు కానీ ఒక సమావేశం అయితే జరిగింది. నదీ జలాలు వివాదాలు ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి అనేక రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నప్పటికీ కూడా అవేవి ఇందులో పాల్గొనలేదు. కేవలం కృష్ణా గోదావరి జలాల వివాదాల పరిష్కారం కోసం కేవలం 5 రోజులలో ఒక కమిటీ వేయాలని ఇది నిర్ణయించింది. మరి ఈ కమిటీ దేనికోసం అనేది కూడా మనం తెలియదు. తెలంగాణకు రేవంత్ ద్రోహం అంటూ కూడా చూడొచ్చు. దశాబ్దాలైనా తేలని ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, కేంద్ర జల సంఘం వంటివే దశాబ్దాలుగా పరిష్కరించలేని జల వివాదాలను ఈ కమిటీ కేవలం 1 రోజులలో పరిష్కరిస్తుందట. మేము అపాయింట్ చేసిన కమిటీ కాబట్టి వాళ్ళు ఎలాంటి సూచనలు చేసినా అమలు చేస్తాం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. తద్వారా మొత్తం వ్యవహారం అంతా అర్థాంతం ఏంటంటే తెలంగాణ నీటి బొట్టును రేవంత్ ఆంధ్రాకు తాకట్టు పెట్టారు. బనకచెర్లపై భాంచన్ బాబు అంటూ సాగిలా పడ్డారు. తనకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా ఆంధ్ర బాబు ఆదరణే ముఖ్యమని చాటుకున్నారు. ముఖ్యమంత్రి అయి 18 నెలలు గడిచినా కూడా జై తెలంగాణ అనలేని ముఖ్యమంత్రి ఆంధ్రతో మాత్రం ఎలాంటి వివాదాలు ఉండొద్దని దండోరా వేయిస్తున్నారు అంటూ కూడా ప్రధానంగా కూడా ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన ఎపిసోడ్ కనబడుతున్నది. మన నీళ్ల కోసం మరో యుద్ధం, ఏది ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం. తెలంగాణ నీటిబొట్టు ఆంధ్రాకు తాకట్టు, అగ్గి మీద గుగ్గిలమవుతున్న తెలంగాణ వాదులు, రగులుతున్న సాగునీటి రంగ నిపుణులు, బగ్గుమంటున్న ఏది మేధావులు, రైతు సంఘాలు, యువత, యూనివర్సిటీ విద్యార్థులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ బనకచెర్లకు సంబంధించి ప్రస్తావన వస్తే బైకట్ అంటూ ముందు రోజే పత్రికలకు లీక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. తెల్లారేసరికి బాబుతో సమావేశమయ్యారు. బనకచెర్ల అనేది తమ సింగిల్ పాయింట్ ఎజెండా అని చెప్పి ఏపీతో ఢిల్లీ వేదికగా చర్చలకు కూర్చున్నారు. సమావేశంలో బనకచెర్లపై చర్చ జరగలేదని, రేవంత్ అంటే దానిపై ప్రధానంగా కూడా చర్చించామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మొత్తానికి బనకచెర్ల బాబు మతలబు నడిచింది. తెలంగాణ జల హక్కుల్ని రేవంత్ ఆంధ్రాకు ధారాదత్తం చేశారు. తెలంగాణ వెన్నులో వెచ్చని కత్తి దించేలా గూడుపురాని గుప్పున వాసన కొట్టుకొచ్చింది అన్నట్టు చూడొచ్చు. ఎవడి జాగిరి, ఎవడబ్బ సొమ్ము, ఎవరికి దానం చేస్తున్నారు, ఎవరి తాత సొమ్మును ధారపోస్తున్నారు, ఇదేం బోడి పెత్తనం, ఇదేం రుబాబు. 6 దశాబ్దాల తెలంగాణ సాగునీటి స్వప్నాన్ని నిర్దాక్షిణంగా నరికేసే హక్కు ఎవరిచ్చారు? మాయ చేసి నీళ్లు కాజేసి పట్టుకొచ్చారు, జీ హుజూర్ అని సంతకాలు చేశారు. ఈ హక్కుపై కాంగ్రెస్ ఎవరిచ్చారు? ఇది ఎవరు పోరాడితే వచ్చిన తెలంగాణ? ఇది ఎందరు బలిదానాలు చేస్తే వచ్చిన తెలంగాణ? పదవుల కోసం రాజీనామాని ఇళ్లలో ఫైళ్ల మీద సంతకాలు చేసి చీకటి నేతలు ఏ హక్కుతో తెలంగాణ హక్కులను బలిపెడుతున్నారు? తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని వాళ్ళు ఏ హక్కు ఉందని తెలంగాణ భవిష్యత్తు కూలదోరుతున్నారు? ఎవరిని అడిగి నదుల సాగనంపుతున్నారు? ఎవరి అనుమతులు తీసుకుని సంతకాలు చేస్తున్నాను? ఇది ప్రజలు కోరుకున్నారా? చట్టసభలు తీర్మానించాయా? ఇంతేనా? ఇక సరిహద్దుల పైన ఉంచుతారా? లేక వాటిని కూడా చెరిపేసి గుంటనక్కలని ఢిల్లీ నేతృత్వంలో మళ్ళీ పలికి ఆ సమైక్య గీతం ఆలపిస్తారా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే బనకచెర్లకు సంబంధించి జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా మనం చర్చించాల్సింది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో లేదు నేను ఎలాంటి చర్చ పెట్టలేదని వారు అంటున్నారు. లేదు చర్చ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా బనకచెర్లకు సంబంధించి సోమవారంలోపు కమిటీ వేస్తాం, 30 రోజులలో పూర్తి స్థాయిలో వాటి అంశాలకు సంబంధించి చర్చిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఈ బనకచెర్ల ఎపిసోడ్ అనేది క్లోజ్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కేంద్రం నుండి 84,000 కోట్ల రూపాయలు వచ్చాయో ఆ 84,000 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడైతే 84,000 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తిగా వచ్చినాయి కదా, ఆ 84,000 కోట్ల రూపాయలతోని బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నిర్మాణ పనులు చేపడితే నిర్మాణ పనులకు సంబంధించి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు మాత్రమే రాలేదు, అది తాత్కాలిక విరామం మాత్రమే అని నేను గతంలో చెప్పిన. ఇప్పుడు ఏమైపోయింది, ఢిల్లీ వేదికగా కూడా పంపకాలు అనేది సజావుగా జరిగిపోయి ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో కూడా
ఏంది అంటే బాబుకు రేవంత్ జీ హుజూర్ అనే విధంగా సాగనంపుతున్నాడు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా శీర్షిక కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహ జ్వాలలు కొనసాగుతాయి. ఎందుకంటే మనం పోరాటం చేయాల్సిన సమయం కూడా వచ్చింది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు జై తెలంగాణ అనలేదో అప్పుడే వాళ్ళ యొక్క రంగు బయటపడిపోయిందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామానికి సంబంధించి ఏది అందరూ కూడా స్పందించారు. ఇదంతా ఏంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా కేటీఆర్ ఈ బనకచెర్లకు సంబంధించిన సమావేశం గురించి ఢిల్లీలో జరిగిన సమావేశానికి సంబంధించి ఏం చెప్పారు? రేవంత్ గుట్టు రట్టయింది. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు, బూడిద తెలంగాణ ప్రజలకు, బనకచెర్లపై చర్చ రాలేదని బుకాయింపు, గురుదక్షిణగా గోదావరి జలాల అప్పగింత, చుక్క నీరు ఇచ్చిన మరో ఉద్యమం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరిగింది అంటే జలాల కోసం మరో ఉద్యమం కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. ఇందులో నిధులు పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీకి పోయాయి. నీళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడుకు సాగనంపారు. ఇక తెలంగాణ ప్రాంత ప్రజలకు మిగిలింది కేవలం బూడిద మాత్రమే అంటూ కూడా కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. ఏంది అంటే హరీష్ రావు కూడా దీని మీద స్పందించిండు. చీకటి ఒప్పందం బయట పెట్టాలి, ఏపీ మంత్రి బనకచెర్లపై చర్చించామన్నారు. నువ్వేమో బనకచెర్ల మీద చర్చే లేదన్నావు. భేటీలో ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలి. బనకచెర్లపై బాయ్కాట్ చేస్తామని చెప్పి ఢిల్లీకు ఎందుకు పరుగులు పెట్టావు? ఊసర వెళ్లి కూడా నిన్ను చూసి సిగ్గుపడుతుంది. రాష్ట్రం పాలిట మరణ శాసనం రాశావు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చీకటి ఒప్పందం పూర్తి స్థాయిలో బయటికి మాత్రం అందరూ తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు కనబడ్డప్పటికీ కూడా ఎవరికీ తెలియకుండా బనకచెర్లకు సంబంధించిన గోదావరి జలాలను ఏదైతే ఉందో వాటిని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అప్పగించిండు అనేది ప్రధానమైన ఎపిసోడ్. అయితే ఇక్కడ చీకటి ఒప్పందం బయట పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. రేవంత్ గుట్టురట్టయిందని కేటీఆర్ చెప్తున్నాడు. కానీ సీఎం రేవంత్ ఏం చెప్తున్నాడు? బనకచెర్ల మీద చర్చే జరగలేదు, ఏపీ బనకచెర్ల కడతామని చెప్పలేదు, ఆపమని మేము అడగలేదు. ఇది ఏది అంటే ఇంటర్నల్ మీటింగ్ మాత్రమే. నీళ్ల సమస్యలపై కమిటీ ఏర్పాటు నిర్ణయం ఇన్ఫార్మ్ మీటింగ్ అట. ఓకే, 30 రోజులలో సమస్యకు పరిష్కారం, వివాదాలు జరగకుండా పరిష్కరించుకుంటాం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. మరి బనకచెర్ల మీద చర్చ జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. మరి మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన స్టేట్మెంట్ ఎట్లా చూడొచ్చు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. బనకచెర్లపై కమిటీ రేవంత్ ఒప్పుకుంటూ సోమవారంలోపు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరుగుతాయి. నీటి కేటాయింపులపై చర్చిస్తాం. అమరావతిలో కృష్ణా బోర్డు ఏర్పాటు అవుతుంది. హైదరాబాద్లో గోదావరి బోర్డు ఏర్పాటు జరుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ముఖ్యమంత్రి ఏమో బనకచెర్ల మీద చర్చ జరగలేదన్నాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం చాలా స్పష్టంగా బనకచెర్లపై కమిటీకి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. అది పూర్తి స్థాయిలో సోమవారంలోపు ఏది కమిటీ ఏర్పాటవుతుంది. 30 రోజులలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఇస్తుంది. దాని తర్వాత ప్రొసీజర్ అనేది ముందుకు కొనసాగుతుంది అని చెప్పిండు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా బనకచెర్లు తెలంగాణ నీళ్లను అప్పగించిండా అంటే అవుననేది మంత్రి నిమ్మల రామానాయుడుకు సంబంధించిన స్టేట్మెంట్ చూస్తే అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా కూడా అయిపోయింది అని అనుకోవచ్చా అంటే అవుననే సమాధానం వినబడతాను. ఇక దాంతో పాటుగా నిన్న ఇదే ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ఎండబెడుతున్నారు అంటూ ఎవరు పూర్తిగా కూడా జగదీష్ రెడ్డికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారండి. మేడిగడ్డ దగ్గర ఫుల్ నీళ్లున్నాయి, కన్నపల్లి మోటార్లు ఆన్ చేస్తే వస్తాయి. మోడీ రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్ పై కుట్రతోనే కాళేశ్వరం కూలిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం అద్భుతంగా ఉంది, చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ ఆడుతుండు, గురుదక్షిణగా గోదావరి నీళ్లు ఇస్తుండు. కేసీఆర్ కు ప్రాజెక్టు అప్పగిస్తే 4 రోజులలో నీళ్లు సూర్యాపేటకు తీసుకొస్తా. నీళ్ళిస్తే రైతు చేతితో చెంపదెబ్బ తింటావా? ఇవ్వకపోతే నేను రాజీనామాకు సిద్ధం. తెలంగాణకు కాళేశ్వరమే జీవనాధారం. సూర్యాపేటలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిన్న జగదీష్ రెడ్డికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులలో భాగంగా మేడిగడ్డ కావచ్చు, సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, నందిమేడారం కావచ్చు, గాయత్రి పంప్ హౌస్ల ప్రాంతంలో ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చేసిల్లు, ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం వీడియోను కూడా సూర్యాపేటలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు జగదీష్ రెడ్డి. వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, వీళ్ళు చెప్తున్న మాటలు ఏంది, వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏంది అనేది క్లారిటీగా ఇచ్చిండు. ఇక్కడ ఏంది అంటే 4 రోజులలో సూర్యాపేటకు నీళ్లు తీసుకొస్తా అని చెప్పిండు. ఏది గురుదక్షిణగా నీళ్ళు ఇస్తాను కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా ఉందండి. మీరు మళ్ళీ ఇప్పుడు ఖాళీగా ఉంటే పోయి కాళేశ్వరం ప్రాజెక్టు చూసిరారు. ఆడ మేడిగడ్డ కాడ 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుంది.
అంతే వేలో లక్షకు పైగా క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో అవుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండె లాంటిది. మళ్ళీ చెప్తున్నా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు కుతంత్రాలు చేస్తే మాత్రం మనం భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్నపల్లి దగ్గర మోటార్ పంప్ హౌస్ ఆన్ చేస్తే 21 లక్షల పైచిలిక ఎకరాల నీళ్ళు అందుతాయి. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టును సరిగ్గా వినియోగిస్తే తెలంగాణలో కరువు కాటకాలు అనేదే ఉండదు. ఎక్కడ చూసినా జలద్వారాలు తన్నుకుంటూ వస్తాయి. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాన్ని చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. ఇంత అద్భుతంగా నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించి అద్భుతంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, దాంట్లో మేడిగడ్డ కథ ఏంది, సుందిళ్ళ పని ఏంది, అన్నారం ఏం చేస్తుంది, ఎల్లంపల్లి ఎటు పోతుంది, నంది మేడారం ఎక్కడ దాకా ఉన్నది, గాయత్రి పంప్ హౌస్కు సంబంధించి ఆన్ చేస్తే ఎక్కడికి వస్తుంది, ఏడికి పోతుంది అనేది చాలా స్పష్టంగా కూడా జగదీష్ రెడ్డి నిన్న చెప్పిండు. దీన్ని ఏమైనా పట్టించుకుంటారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి ఆలోచించాలి, తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరో ఏదో ముచ్చట్లు చెప్పారు కదా అంటే ఇది భవిష్యత్తులో మనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరందరూ దయచేసి ఆలోచించాలి. ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టు మీద చర్చే లేదని మన ముఖ్యమంత్రి చెప్తే మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి రామానాయుడు ఎందుకు చెప్తున్నాడు? ఏది రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, మేము ఒక కమిటీ కూడా వేయబోతున్నామని ఎట్లా ఒప్పుకుంటాడు? అంటే ఒకసారి ఇందులో జరుగుతున్న దగా ఏంటి, మోసం ఏంటి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక విషయం కూడా చూడుర్రి, ఏంది అంటే గిడ రైతులకు సంబంధించి ఓ పక్కన ప్రాజెక్టులకు సంబంధించి ఏమైందో మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈడే చూడుర్రి, రైతులు యూరియా కోసం తిప్పలు, ఆధార్ కార్డులో క్యూలైన్లో రైతులపై కసురుమంటున్న అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతుల ఆవేదన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కొరతకు సంబంధించిన అంశం. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే అప్పటి ప్రభుత్వం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఏం చేసింది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ ఢిల్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో యూరియాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరం, ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరం, దానికి సంబంధించి రైళ్లల్లో ఇక్కడ యూరియా బస్తాలు దిగిన తర్వాతనే వాళ్ళు ఢిల్లీ నుండి హైదరాబాద్కు వచ్చారు. ఆ బస్తాలన్నింటినీ కూడా ప్రతి జిల్లాకు ప్రతి గ్రామానికి పంపించిన తర్వాత సక్సెస్ఫుల్గా కొరత అనేది లేకుండా చేసారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బడేబాయ్ చోటేబాయ్ అంటారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు నా గురువు అని చెప్తాడు. గురువు అని చెప్పిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా మరి గురువు దగ్గరికి పోయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఆయన కూడా ఒక సభ్యుడే. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి స్వయాన గురువు. మళ్ళీ నిన్న కూడా కలుస్తాడు. కలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మాకు ఇది కావాలి జరను మరి రికమెండేషన్ చేయరాదు చెప్పరాదా అని కూడా అడగడు. మళ్ళీ మన పరేడ్ గ్రౌండ్లో జరిగిన మీటింగు ప్రధాని నరేంద్ర మోడీ వస్తే పెద్దన్న అని చెప్తాడు. అంటే ఏమవుతున్నది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రైతులు ఇబ్బంది పడడం ప్రభుత్వానికి ఆనందమా? రైతుల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు ఈరోజు ఇట్లా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉసురు పోసుకుంటే ఎట్లా? ఇప్పటికే రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయలే, రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం సరిగ్గా ఇవ్వలే, రైతులకు సంబంధించి చనిపోయినా కూడా భరోసా లేదు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ఎక్కడ చూసినా నీళ్ళు ఇవ్వక వరికి సంబంధించి బిందెలతో నీళ్లు పోయడం, దాంతోపాటుగా గతంలో పూర్తి స్థాయిలో పంట పొలాలు పశువుల చేత మేయడం, ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయిలో యూరియా కొరత ఉంది, ఎరువులు కావాలంటే అధికారులందరూ కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని బాధపడుతుండే తెలంగాణ రైతాంగం. ఇక ఏం మాట్లాడుకుందాం, ఏం చెప్పాలి చెప్పు, మీరే ఆలోచించరు తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది తెలంగాణలో? సార్ మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఇక దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏమున్నది కదా ఇక్కడ, ఇదేంది మరి, ఇదేంది గత 15 రోజులుగా జరుగుతున్న చర్చ ఇది.
ఉద్యోగుల భూములపై 100 కోట్ల డీల్, కీలక మంత్రి తెరచాటు బేరం, ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థతో డీల్, చకచకా పనులు. అందుకే ఇష్టానుసారంగా రెవెన్యూ అధికారుల తీరు, రికార్డులకు ఎక్కనున్న మంత్రి అండదండలతో నేరుగా పనులు. ఏది బౌన్సర్లతో ప్రభుత్వ ఉద్యోగులపైన దాడికి యత్నం, అనధికార లేఅవుట్లతో మొదలైన ప్లాట్ల విక్రయం, ఉద్యోగ నేతలకు ఎన్ఓసీలు ఇవ్వని కలెక్టర్ ఆర్డీఓ అంటూ కూడా చూడొచ్చు. ఇక హైదరాబాద్లోని గోపనపల్లి సర్వే నెంబర్ 36 ఆ భూమిలో వంట వార్పు భోజనాలతో నిరసన దిగిన ప్రభుత్వ ఉద్యోగులు. మా భూమి మాదే కదం దొక్కిన ఉద్యోగులు. బిగ్ భూదందాపై ప్రత్యేక కార్యాచరణ, సర్వే నెంబర్ 36లో నిరసన, ప్రైవేటుకి ఇస్తే ఊరుకోబోమని హెచ్చరిక. కలెక్టర్ ఆర్డీఓ మంత్రి పొంగులేటితో జేఏసీ నాయకుల సమావేశం. రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలతో కొద్దిసేపు పనులు ఆపిన ప్రైవేటు వ్యక్తులు తిరిగి సాయంత్రం జేసీబీలతో మళ్ళీ యథావిధంగా పనులు ప్రారంభం. 50 లక్షలు ఇచ్చి 54 ఎకరాలకు చెర. ఇనాం భూములకు రియాల్టర్ల గలం, 40 ఎకరాల వక్స్ భూములను కబళయించే కుట్ర. ఏది మక్కరాజ్పేటలో 90కి పైగా ఎకరాలకు ఎసరు, ఓఆర్సీ తెస్తానని ఏళ్ల తరబడి కాలయపన. ఇక ప్రశ్నిస్తే లాయర్ నోటీసులతో బెదిరింపులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ప్రభుత్వ భూములకు సంబంధించి అప్పుడు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇది ప్రభుత్వాలకు సంబంధించిన భూములు అని చాలా స్పష్టంగా కూడా రెవెన్యూ రికార్డులకు ఉన్నది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఇది ప్రైవేటుకు సంబంధించిన వ్యక్తులకు ఎట్లా పోతుంది అనేది అర్థం కాని ప్రశ్న. 2022 వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించి భూమి, మళ్ళీ ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉన్న భూమి. ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు ఎట్లా పోతుంది అనేది ప్రశ్న. అంటే దీని గురించి పూర్తి స్థాయిలో కూడా ఎవరు ప్రభుత్వం వివరణ ఇవ్వట్లే, కలెక్టర్ వివరణ ఇవ్వట్లే, లేదా ఆర్డీఓ కూడా వివరణ ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగుల భూముల మీద పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి టీఎన్జీఓలకు సంబంధించి భూములలో ప్రైవేటు వ్యక్తులు దమనకాండ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? దీని గురించి ప్రభుత్వం ఎందుకు చర్చ పెడతలేదు? దీని గురించి ప్రభుత్వం ఎందుకు నోరెత్తి కూడా మాట్లాడట్లే? దీని గురించి కనీసం ప్రభుత్వం ఎందుకు ఒక మాట కూడా చెప్పట్లేదు అంటున్నా. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఉద్యోగుల భూములపై దాదాపుగా 10 కోట్ల డీల్, 100 కోట్ల డీళ్లకు సంబంధించి ఎందుకు ఇంత ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా టెంట్లు ఇస్తే వాళ్ళని బెదిరించే పరిస్థితులు ఏర్పడింది? ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి రేవంత్ రెడ్డి గారే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఎవల హక్కులను కాలరాస్తున్నారు? ఎందుకు ఈ ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు? ఎందుకు ఈ బౌన్సర్లు ఎందుకు వస్తున్నారు? ఇక్కడ పూర్తి స్థాయిలో ఎందుకు పాగా వేస్తున్నారు? ఈ గోపనపల్లికి సంబంధించిన సర్వే నెంబర్ 36లో ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి అక్కడ వంట వార్పు కార్యక్రమానికి నిరసన దిగులు ఏంటి అని ప్రభుత్వం కూడా ఎందుకు ఎంక్వైరీ చేయట్లే? ఎందుకు ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది? తెరచాటున ఉన్న ఆ మంత్రి ఎవరు? ఆ మంత్రికి ఎన్ని కోట్ల రూపాయలు పోయినాయి? ఎందుకు ఆ మంత్రి పూర్తి స్థాయిలో కూడా సైలెంట్గా ఉంటున్నాడు? కానీ చెప్పేదే లేదు. దీని గురించి మాట్లాడేటోళ్ళే లేరండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. గిడ చూడరి ఇంకొక అంశానికి సంబంధించి జూబ్లీహిల్స్ గెలిస్తే గ్రేటర్ మనదే, స్థానిక ఎన్నికలలో విజయం సాధించాలి, పోటీకి దీటైన నేతలను సెలెక్ట్ చేయండి, రిజర్వ్ స్థానాలలో అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలి, వర్క్ షాప్లో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రంలో ఇద్దరు ఉన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, మరొకరు కేంద్ర మంత్రిగా పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే బండి సంజయ్ గారు. మరి వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోరాటం చేయొచ్చు. కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ప్రజాపక్షాన్ని ఎందుకు నిల్చుంటారు? అధ్యక్షుడి విషయంలో రాజాసింగ్ చేసిన తప్పేంటి? రాజాసింగ్ యొక్క రాజీనామాని ఏ విధంగా ఆమోదించారు? ఇవేవి సమాధానం లేని ప్రశ్న. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంకా నీతి నిజాయితీ నిబద్ధతతోనే పనిచేయాలా? పలానా కాడ మీటింగ్ జరుగుతుందంటే వాళ్ళ ఇంటికాడ ఇంత పులిహోర అన్నమో లేకపోతే ఇంతంత ఉప్మానో ఏదో తయారు చేసుకొని వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ సొంత ఖర్చులతో తిరిగి వెళ్ళాలి. కానీ వాళ్ళు సర్పంచ్లు కావద్దు, వార్డు మెంబర్లు కావద్దు, జడ్పీటీసీలు కావద్దు, ఎంపీటీసీలు కావద్దు, జడ్పీ చైర్పర్సన్లు కావద్దు, ఏది కావద్దు, వాళ్ళను పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కార్యకర్తలు అనే ఒక పేరుతో వాళ్ళ మీద అట్లా పెట్టేసి వాళ్ళని అట్లనే ఉంచుతాం. అంతే తప్ప వాళ్ళని రాజకీయ ఉన్నతికి మాత్రం ప్రోత్సహించద్దు. ఈరోజు జూబ్లీహిల్స్ మాదే 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 మనదే 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 యానుండొస్తుంది మీది? మీ నాయకత్వం ఏంది? మీ క్యాడర్ ఏంది? మీ కథ ఏంది? మీ లక్షణం ఏంది?
అన్నీ ఉండి అల్లున్నోట్లో శని అంటారు, ఒక సామెత ఉంటుంది చూడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా గదే అయిపోయింది. 2 కేంద్ర మంత్రులు, సెంట్రల్లో అధికారం, రాష్ట్రంలో ఆట ఆడవచ్చు, మళ్ళీ కార్యకర్తలకు కావాల్సిన అందరినీ కూడా గెలిపించుకోవచ్చు, గ్రామీణ స్థాయిలో వెళ్ళొచ్చు. కానీ అదేది లేదండి. అదేది ఎందుకుంటుంది? వాళ్ళు ఏం చేస్తారని ఉంటారు? మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దీనికి రిలేటెడ్గా ఇంకొక అంశం చూడు. చక్రం తిప్పేది ఎవరు? పవరు ఆ స్టేట్ చీఫ్దా, ఇతరులదా? త్వరలో కొత్త కార్యవర్గం. తెర వెనుక కీలక నేతలు. రామచంద్రరావు మార్కు ఉంటుందా? కీలక నాయకుల ఇంపార్టెంట్ ఉంటుందా? సేవ చేసేందుకు రాజకీయాలు. గెలిచినా ఓడినా సిద్ధాంతం కోసం పనిచేస్తాం, డబ్బుల కోసం రాజకీయాలు చేయట్లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇలా ఒక విషయం చెప్పాలి. ఇతర దేశాలకు వెళ్తే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అక్కడ ఎవరైతే ఇక్కడ మనోళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇతర దేశాలలో రోడ్ల మీద ఎవరి పని చేసుకుంటూ ఎక్కడికక్కడ వెళ్ళిపోతారు. కానీ మన భారతదేశ కల్చర్లో, మన తెలంగాణ సంస్కృతిలో నాకు అర్థం కాదు, ఏందో అర్థం కాదు, కానీ రాజకీయ నాయకులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను రేంజ్ల ఆకాశానికి ఎత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో క్యాడర్కి సేవ అనేది రాజకీయంలో లేదు. నాకు ఒక్క మాట చెప్పుర్రి, ఈ భారతదేశంలో ప్రజలకు సేవ చేయడానికి నేను వచ్చి అప్పుల పాలైనా అని ఒక్కల పేరు చెప్పురు. ప్రజల పక్షాన నిల్చొని నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను వచ్చినా, నేను అప్పుల పాలైపోయినా అన్న ఒక్కరి పేరు చెప్పమన్నారు. ఒక నేత పేరు చాలు మనకు, ఎక్కువేమద్దు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు సేవ చేయడానికి వచ్చి అప్పుల పాలైపోయాను అన్న ఒక్కరి పేరు చెప్పమన్నారు. ఉన్నారా? ఎవ్వరు లేరు. అదే ప్రజల సేవ పేరుతో వచ్చి వేల కోట్లు సంపాదించుకున్న నేతల పేరు చెప్పంటే ఓ టకా 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 దిగుతాయి. మళ్ళీ సేవలేంది? ఇవన్నీ సేవ చేసేందుకు రాజకీయాలు, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ అయిపోయినాయి. ఈ ఎపిసోడ్ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. ప్రజలు పూర్తి స్థాయిలో వాటిని అసలు జీర్ణించుకునే పరిస్థితులలో కూడా లేరు. ఈరోజు పూర్తిగా కూడా ఎక్కడ చూసినా గదే అంశం కనబడుతుంది. ప్రతి ఒక్కరూ అదేదో డైలాగ్ లెక్క చెప్తాను, నేను రాజకీయాలు సేవ చేసేందుకు. ఎవరు సేవ చేస్తున్నారు? ఎవరు సేవ చేస్తున్నారు? ఇంకా మాలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న జర్నలిస్టులను సేవ చేస్తున్నాం. మా సొంత పైసలతో పూర్తి స్థాయిలో ప్రజల కోసం మంచి న్యూస్ అందించడానికి ఒక వ్యవస్థ నిర్మించి ప్రజల కోసం సేవ చేస్తున్నాం. మీరు ఎక్కడి నుండి సేవ చేస్తున్నారు? ఇక దాంతోపాటుగా మరొక అంశం చూడొచ్చు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి సంబంధించి పోస్ట్ కోవిడ్ అంటే కరోనా తర్వాత విపరీతంగా కూడా చాలామంది హార్ట్ అటాక్లు వస్తున్న పరిస్థితి, దాంతోపాటు స్టంట్లు వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. హార్ట్ స్టంట్లు ప్రైవేట్లోనే ఎక్కువ. రాష్ట్రంలో ఏటా 51,000 ఆపరేషన్లు, అందులో ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగినవే 5-6 లోపే. కోట్లు ఖర్చు పెట్టి ఏడు సర్కార్ దవాఖాన్లలో క్యాట్ ల్యాబ్లను ఏర్పాటు అయినా పేదలకు అందని ట్రీట్మెంట్, రోజుల తరబడి వెయిటింగ్, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నా పట్టించుకోకపోవడమే కారణం. తప్పనిసరి పరిస్థితులలో లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తున్న బాధ్యతలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపుగా పూర్తి స్థాయిలో 51,000 స్టంట్లు పడ్డాయట ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి. పిల్లగాళ్ళు జర పైలంగుండు ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎవరికి చూసిన హార్ట్ అటాక్తో అతి చిన్న వయసులో కూడా చనిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ దవాఖాన ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఎప్పుడైతే మన తెలంగాణ అని కాదు భారతదేశంలో ఎక్కడైనా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానుండి మొదలు పెడితే ఊళ్ళల్లో ఉండే చిన్న ప్రభుత్వ అధికారి వరకు ఎప్పుడైతే వాళ్ళందరూ ప్రభుత్వ దవాఖాన పోతారో అప్పుడు మెరుగుపడుతుంది. కానీ అది అసాధ్యమే. ఎందుకంటే ప్రైవేటు దవాఖానలన్నీ కూడా రాజకీయ నాయకుల బినామీలా లేదా రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి. మరి అలాంటప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడి నుండి అవుతుంది? ఒకసారి మీరే ఆలోచించండి. ప్రైవేట్ మాఫియా మొత్తం కూడా మెడికల్ మాఫియా కొనసాగుతుంది. మీ అందరికీ తెలియని కాదు. ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క రిపోర్ట్ వస్తుంది, ఒక్కొక్క దవాఖానలో ఒక్కొక్క రకంగా డాక్టర్లు చెప్పే పరిస్థితి ఉంటుంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే మీరు దయచేసి యువత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. నేటికి సంబంధించి చాలామందికి కూడా దాదాపుగా ఒక ఏడాదిలోనే 51,000 ఆపరేషన్ల స్టంట్స్లు పడుతున్నాయంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అంటే తెలంగాణలో ఆరోగ్య సూచికలు ఎంత దారుణంగా ఉన్నాయి, ఎట్లున్నది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణంగా 51,000 ఆపరేషన్లు అంటే నాటి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపుగా 30,000కు సంబంధించి స్టంట్స్ వేసి అంటే ఏటా సగటున 9,500 స్టంట్లు కేవలం ఆరోగ్యశ్రీ కిందనే వేస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 51,000 హార్ట్ ఆపరేషన్లు జరగనుండగా అందులో ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 5-6 లోపు మాత్రమే జరుగుతున్నాయి. మిగతాదంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రిలోనే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.